ఒక రోజు అయితే వదిలేద్దామా, ఇంకా ఎందుకు ఏమీ రాలేదు అని అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మొత్తం యూట్యూబ్, జిమ్, అలాగే ఆఫీస్ ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అయిపోయా, జస్ట్ ఇక ప్రీ వర్కౌట్ తీసుకొని ఫస్ట్ అయితే జిమ్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ కలుస్తా. బోయ్ రెడీ అయిపోయా. లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ. ఓకే, సీ యూ ఇన్ ద జిమ్. బోయ్. నా డే వచ్చి స్టార్ట్ అయ్యేది జిమ్తో. మార్నింగ్ జిమ్కి వెళ్తే ఆ ఫీలే వేరు, ప్రశాంతంగా ఉంటుంది. డే అంతా కొద్దిగా ప్రొడక్టివిటీగా ఉంటుంది. A few moments later. జిమ్ కూడా ఇచ్చేసాను. ఓకే, లెట్స్ గో. ఎనీవే, బై ద వే కొత్త టీషర్ట్ కొన్నా స్పోర్ట్స్ది. బోయ్ హరి అప్ లిఫ్ట్ పోతుంది. ఇప్పుడే జిమ్ అయిపోయింది లింక్స్. ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆఫీస్కి టైం అవుతుంది అండ్ మీటింగ్ ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం స్టార్ట్ అయిపోదాం. అయిపోయింది. లెట్స్ క్విక్లీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, త్వరగా స్టార్ట్ అయిపోవాలి. ఓకే, ఇక స్నానానికి వెళ్దాం. బోయ్ రెడీ అయిపోయా, స్నానం చేసి జస్ట్ ఇప్పుడే వచ్చా. ఇక మీటింగ్ ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. షూర్ ఐశ్వర్య. యా, ఐ విల్ అప్డేట్. యా, థ్యాంక్ యూ టీమ్. బాయ్. మీటింగ్ అయిపోయింది. టైం 10:34 అవుతుంది. సో ఇంకా మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, లెట్స్ గో. సో జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇలా మీటింగ్ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి ఉరుక్కుంటూ పోవాలి. ఇక టైం అవుతుంది, మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది. ఎనీవే, ఈరోజు అయితే ఇక స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే 10:30 10:40 అయిపోయింది లేట్గా. విల్ గో టు ఆఫీస్ అండ్ అక్కడ మాట్లాడుకుందాం మిగతాది. ఉంటా. బోయ్. ఆఫీస్కి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి మన పరంపరం చూసుకుందాం. కొద్దిగా వర్క్ ఉంది ఈ రోజు అయితే. సో ఫస్ట్ ఆఫీస్కి రాగానే మెయిల్ చెక్ చేసుకుంటా. మనకి ఏమైనా టికెట్స్ అసైన్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకుని ఫస్ట్, తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేస్తా. ఆల్రెడీ లెట్స్ సెట్ గో. యాక్చువల్లీ మార్నింగ్ స్టాండప్ కాల్లో మ్యాక్స్ మనకు వర్క్ అయితే అసైన్ చేస్తారు. సో మళ్ళీ మెయిల్స్ క్రాస్ చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటా. సో డేలో ఒకవేళ ఎక్కువ టికెట్స్ గానే ఉన్నాయనుకో, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టికెట్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ దాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటా. ఫస్ట్ మెయిల్ చెక్ చేద్దాం, తర్వాత వర్క్ ఏమన్నా ఉంటే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఒక కాల్ ఉంది, వేరే వాళ్ళతో కాల్ మాట్లాడాలి ఒక టికెట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో కాల్ మాట్లాడి, సో ప్లే రైట్ అండ్ టైప్ స్క్రిప్ట్కి రిజిస్టర్ అవ్వమని ఒక మెయిల్ వచ్చింది. ఆ తర్వాత 2 టికెట్స్ అసైన్ అయినాయి, అవి వర్క్ చేయాలి. ఆ టికెట్స్ కోసం ఆథర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళతో కాల్ మాట్లాడుకొని సెట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై వర్క్ టుడే. కాల్ అయితే అయిపోయింది. సో మనకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మనం వర్క్ చేసి కంప్లీట్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. లంచ్ టైం 1:30 అవుతుంది. సో లంచ్ వెళ్ళి తినేద్దాం. ఫస్ట్ పక్క బిల్డింగ్ అయితే పోతున్నాం, ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా, అక్కడికి వెళ్ళి జాయిన్ అవుదాం. A few hours later. హలో లింక్స్, టైం వచ్చేసి 9:30 అయిపోయింది. ఈరోజు ఆఫీస్లో చాలా లేట్ అయిపోయింది.
ఆ పొద్దున్న నుంచి కొద్దిగా వర్క్ ఉండే, దానివల్ల హెవీ వర్క్ అయిపోయి 9:30 అయింది. జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చాం. 8:40 8:30 ఆ టైంలో బయలుదేరా బయటికి. ఆ ట్రాఫిక్ వల్ల అలా ఇంకా ఇప్పుడైతే 9:30 అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ డే యూట్యూబ్ గురించి చూసి ఎడిటింగ్ చేసుకొని తర్వాత వీడియోలు తీసుకొని సెట్ చేసుకోవాలి. సో ఫైనల్గా రూమ్కి వచ్చాక ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన డేలో ఫస్ట్ వచ్చేసి జిమ్ అండ్ సెకండ్ వచ్చేసి ఆఫీస్ అండ్ థర్డ్ మన మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్ యూట్యూబ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తా. సో నెక్స్ట్ వీడియోకి ఏమైనా ఐడియాస్ సెర్చ్ చేయడం కానీ అండ్ వీడియో షూట్ చేయడం అండ్ ఫైనల్లీ ఎడిటింగ్ చేసే ఇలాంటివన్నీ ఈవినింగ్ టైం ఆఫీస్ అయిపోయిన తర్వాత అయితే కంప్లీట్ చేసుకుంటా. 30 days vlog ఛానల్లో లిటరలీ టెల్లింగ్స్ నా పని అయిపోయింది. డ్రైన్ అవుట్ అయిపోయినా మొత్తానికి. నాకు అస్సలు ఓపికే లేదు. కానీ మన థర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ డే ఇంకా చాలా పెండింగ్లో ఉంది. రేపటికి ఎడిటింగ్ చేయలేదు, వీడియో తీసుకోలేదు, సొగంలో ఉంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఫుల్గా తలనొస్తుంది. ఈ యూట్యూబ్ 9 to 5 జాబ్ యాక్చువల్గా 9 to 5 అయితే కాదు. జిమ్ మార్నింగ్ 6:30కి లేచి వెళ్ళడం, అలాగే వచ్చి 9 కల్లా స్టార్ట్ అయిపోయి 10 కల్లా రెడీ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఓపిక అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ వీడియోలు తీయడం, అదేదో చేయాలనుకుంటే రాదు, డెఫినెట్గా రాదు. ప్యాషన్ ఉంటేనో దాని మీద కమిట్మెంట్ ఉంటేనో వస్తుంది. నాకు వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్లు లేరు, వాచ్ టైం లేదు, మానిటైజేషన్ లేదు. కానీ ఎందుకో దాని మీద పిచ్చి వస్తుంది. చాలామంది చాలా చెప్తున్నారు, నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. డెఫినెట్గా ఈ సిరీస్ నాకు ఏదో ఒకటి నేర్పింది. ఆ నేర్పింది నేను ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఈ బ్లాగ్స్ని బెటర్ చేయాలనుకుంటున్నా. నా వీడియోస్ లాస్ట్ వరకు చూస్తున్నారా లేదా అనేది చెప్పలేదు. ఒక్కొక్క రోజు అయితే వదిలేద్దామా, ఇంకా ఎందుకు, ఏమీ రాలేదు అని అనిపిస్తుంది. బట్ ఏం కాదు, ఇంకా కొన్ని రోజులు ట్రై చేద్దాం. అసలుకి ఎందుకు క్విట్ చేయాలి, మన హ్యాపీ కోసం చేస్తున్నాం కదా అనేలాగా అనిపిస్తుంది. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఇంకా సక్సెస్ రావాలంటే. అందరికీ అంత ఈజీగా వస్తే అది ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు కదా. లెట్ ఇట్ బి. బట్ ఎనీవే, నాకు ఈ పిచ్చి ఉండడం వల్లే ఇంత కష్టమైన ఇయర్లీ నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ 30 days వ్లాగ్ ఛాలెంజ్ చేసిన తర్వాత డైలీ 1 అవుతుంది తెలుసా. నియర్లీ నైట్ 1 అవుతుంది. మళ్ళీ మార్నింగే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయాలి. సో ఇంత లేట్ అయినా కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఏమో. ఎనీవే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఇంకా మంచిగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. డెఫినెట్గా నేర్చుకుంటాను. బట్ మీరైతే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను డార్లింగ్స్. ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్.